హలో అండి, అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో కూడా పండుగ వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ చేస్తూనే ఉంటాం కదా. ఇక ఈ ఉగాది రోజు అయితే ఉగాది పచ్చడి మెయిన్గా చేసుకుంటాము. అది అయిపోయిన తర్వాత ఇంట్లో అందరూ తలొకటి కావాలని అడుగుతూ ఉంటారు కదా. అలాగే ఇక ఈరోజు దేవుడికి నైవేద్యం కూడా పెడతాం కాబట్టి నేనైతే ఇక ముందుగా గారెలు అయితే చేస్తున్నానండి. దేవుడి కోసమని ముందుగా వేసేసాను. అవి ఏంటంటే ఉల్లిపాయ లాంటివి వేయకుండా ప్లెయిన్గా వేసాను అనమాట. ఇక తర్వాత ఇంట్లో తినడం కోసమని దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గారెలు వేస్తున్నాను. చాలా బాగా కుదిరాయండి. మామూలు టైం కంటే కూడా ఈ పండుగలు వచ్చిన రోజు వంటగదిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. అది కూడా చక్కగా రెడీ అయ్యి మరీ వంట చేస్తూ ఉంటాము కదా. ఒక పక్క వేసవకాలం కదండి, ఎండ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ వంట అంతా ఎప్పుడవుతుందా అన్నట్టు నేనైతే చాలా ఫాస్ట్గా చేసుకున్నాను అనమాట. ఫైనల్గా గారెలు అయితే చాలా బాగా కుదిరాయండి. గ్రైండర్లో వేయడం వల్ల పిండి చాలా స్మూత్గా వస్తుంది. అదే మిక్సీలో వేస్తే ఇంత సాఫ్ట్గా రావండి, కొంచెం గట్టిపడతాయి. ఇవిక సాయంత్రం వరకు ఉన్నా కూడా గట్టిగా అవ్వవు, మెత్తగానే ఉంటాయి. నేను ఈ గారెల రెసిపీని ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కింద టైటిల్ దగ్గర ఇస్తాను. ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఉంటే నేను చెప్పిన కొన్ని టిప్స్తో చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో చెప్పలేదు.